యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. యేసయ్య నామము నా ప్రాణరక్ష, గొర్రెపిల్ల రక్తమున ఇంటి సురక్ష. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. మహోన్నతుడా నీ నీడలో నేను నివసింతును, సర్వశక్తుడా నీ చాటున నేను విశ్రమింతును. యేసయ్యా నీ రెక్కలు నాకు ఆశ్రయము, యేసయ్యా నీ రెక్కలతో నన్ను కప్పుము, యేసయ్యా నీ రెక్కలతో
పరలోకమందు ఆసీనుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన బంగారు పదాలకు అనేక వేల కోటాను కోట్ల స్థుతులు చెల్లించుకుంటున్నామయ్యా. ఎంత స్తుతించినా తక్కువే తండ్రి, మిమ్మల్ని ఎంత ఆరాధించినా తక్కువేనా అయ్యా. మా జీవితాలను మీకు సంపూర్ణంగా సమర్పించుకున్నా తండ్రి, అది కూడా తక్కువేనా. మీరు చూపించిన ప్రేమ ముందు తండ్రి, మీరు మా పట్ల కలిగి ఉన్న ఆ ప్రేమ ముందు దేవా, మేము పొందుకుంటున్న కృప ముందు తండ్రి, ఏ పాటి వారమయ్యా, అర్హత లేని వారము తండ్రి, యోగ్యత లేని వారం నాయన. ఆ మాట ఎప్పటికప్పుడు మేము గుర్తు చేసుకుని దేవా అయ్యా, నీ యొక్క గొప్పతనాన్ని, నీ యొక్క ఔన్నత్యాన్ని తండ్రి గుర్తించగలిగే మనసులు మాకు దయచేయండి అయ్యా. అయ్యా, నీ యొక్క గొప్ప ఔన్నత్యం ఎదుట నాయన అనుదినము అనుక్షణం సాగిలపడే మనసును మాకు దయచేయండి. నువ్వు గొప్ప దేవుడు అయ్యా, నువ్వు చూచుచున్న దేవుడు తండ్రి, నువ్వు మాట్లాడుతున్న దేవుడు అయ్యా, హృదయ రహస్యాలను ఎరిగి ఉన్న దేవుడు తండ్రి, నీకు మరి అన్నది లేదు నాయన. ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నామనే ఆలోచన దేవ అనుక్షణం తండ్రి, మేము అటువంటి ఆలోచనతో ముందుకు సాగలిగే విధంగా సహాయం చేయండి. పరిశుద్ధాత్మదేవ అయ్యా, మీరు మాతో మాట్లాడే ఉండగా తండ్రి, మీ స్వరాన్ని వినగలిగే చెవులు మాకు దయచేయండి అయ్యా. లోబడాలనే మనస్సు మాకు దయచేయండి తండ్రి, లోబడే హృదయాలు మాకు దయచేయండి. నీకు వ్యతిరేకమైన ఆలోచన సైతం నాయన మా హృదయంలోనికి రానివ్వకుండా మా హృదయాల చుట్టూ మీకు కంచిన వెండి దేవా, నీ వాక్యంలో నుంచి కట్టం కనుక దేవా అయ్యా, నీ వాక్యము తండ్రి అయ్యా మా హృదయాలను కోస్తూ ఉన్నప్పుడు నాయన, మొదటగా నా హృదయాన్ని కోస్తూ ఉన్నప్పుడు తండ్రి, మీరు కోరుకున్న మార్పులోనికి నాయన, మీరు కోరుకున్న కరెక్ట్ అయిన మార్గంలోనికి తండ్రి, మేము తండ్రి వాక్య భాగం వింటున్న ప్రతి ఒక్కరు దేవా, ఈ లోకంలో ప్రతి ఒక్క పరిశుద్ధుడు తండ్రి నడవగలిగే విధంగా సహాయం చేయండి. మీరు ఈ సువార్త విత్తనాలు దేవా నూరంతలుగా ఫలింపులు తెచ్చేయండి తండ్రి. ఈ సువార్త విత్తనాలు వెదజల్లబడుతున్నప్పుడు నాయన, ఎవరు అర్హులో ఎవరు యోగ్యులో తండ్రి, వారి యొద్దకు నాయన ఈ వాక్యాన్ని దేవా మీరు పంపించమని వేడుకొని వచ్చున్నాం తండ్రి. పరిశుద్ధాత్మదేవా మీరే మమ్మల్ని ముందు నడిపించి, మీరే తండ్రి మమ్మల్ని విజయం వైపుకు నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ రోజున మనం 42వ మాట మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క మాట దేవుడు మనకు ఎంతో ఈజీగా ఆ విజయాన్ని ఎలా పొందుకోవాలో మనకు ఆయన నేర్పిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుకి మనల్ని మనం లోపరుచుకుందాం. ఆయన యొక్క నడిపింపులోనికి వెళ్ళటానికి మనల్ని మనం మలుచుకుందాం. ఎందుకంటే ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం లోపడుతూ ఉన్నప్పుడు ఆయన మనల్ని ఇంకా ఫాస్ట్ గా మనల్ని నడిపించగలడు. 42వ మాట ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. విజయాన్ని ఏ విధంగా పొందుకోవాలి, మీరు మీ కుటుంబాలు విజయాన్ని పొందుకోవాలి అంటే ఈ రోజున ఎవరైతే దేవునికి నమ్మకస్తునుగా ఉండగలుగుతారో, నీవు గనక ఈ రోజున దేవునికి నమ్మకస్తునుగా ఉండగలిగితే నీ చాలాసార్లు చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే ఉండలేము కాబట్టి. నీవు ఈ రోజున దేవునికి నమ్మకస్తునుగా ఉండగలిగితే విజయము నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. విజయం గురించి నువ్వు ప్రయాసపడక్కర్లా, విజయం గురించి నువ్వు పరుగులు పెట్టక్కర్లా, విజయం ఇక్కడుందా అక్కడుందా నువ్వు వెతకక్కర్లా. నిన్ను వెతుక్కుంటూ నీవున్న స్థలంలోకి విజయమే వచ్చేస్తుంది. అందుకని అంటాడు ఆయన, ఒక వాగ్దానం ఇస్తున్నాడు, నువ్వు అడుగు పెట్టు ప్రతి ఒక్క స్థలము అది నీది అంటున్నాడు ఆయన. ఎవరు అడుగు పెట్టిన ప్రతి ఒక్క స్థలం వారు పొందుకుంటారు అంటే, ఎవరైతే నమ్మకస్తునిగా దేవుని కొరకు నిలవబడతారో వారు అడుగు పెట్టే ప్రతి ఒక్క స్థలంలో వారు అడుగు పెట్టకన్నా ముందే విజయము వారి గురించి ఎదురు చూస్తూ ఉంటది. లేకపోతే పలానా చోటుకు నువ్వు వెళుతూ ఉన్నప్పుడు నిన్ను వెతుక్కుంటూ విజయం వచ్చేస్తుంది. ఎలాగున్నా కానీ నువ్వు నీ పరిస్థితుల కన్నా నీ అవసరతల కన్నా ముందే విజయాన్ని సిద్ధపరుచుస్తాడు ఆయన. అలాగే ఒక్కొక్కసారి నిన్ను వెతుక్కుంటూ విజయం వస్తుంది. అదే కాబట్టి ఈ రోజున విజయాన్ని పొందుకోవాలంటే 42వ మాటగా దేవునికి నమ్మకస్తునిగా నీవు ఉండగలిగితే, ఇఫ్ నీ నమ్మకతను కాపాడుకోగలిగితే ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. విజయము నీతో నిత్యము నిలిచి ఉంటుంది. ఈరోజు మొదటి వచనం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను. ఇది దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచూ ఉన్నాను, నేను వెతుకుచూ ఉన్నాను. ఆయన స్వయాన అంటున్న మాటలు ఆయన వెతుకుతూ ఉన్నాడంట. ఎవరున్నారో ఈ రోజున నా గురించి నిలవబడే నా కొరకు ఉన్న నమ్మకస్తులు ఈ రోజున కొదవై ఉన్న ఈ పరిస్థితుల్లో, నమ్మకస్తులు తమ నమ్మకత్వాన్ని కోల్పోతున్న ఈ తరుణంలో దేవాది దేవుడు ఈ సమయంలో నా కొరకు ఎవరున్నారు
నమ్మకస్తుడని నీ వైపే చూస్తున్నాడు ఆయన. ఇదిగో నేను ఉన్నాను ప్రభువా అని చేయెత్తి చెప్పగలవా? నేను నీ గురించి నిలబడటానికి ఈ లాక్డౌన్ వేళలో, ఈ ప్రతికూల పరిస్థితుల్లో నేను నమ్మకస్తునిగా నేను నీ కొరకు నిలబడున్నానయ్యా. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. ఆయన ఎంత నమ్మకస్తుడు? నువ్వు ఒకవేళ తప్పు చేసినా, ఒకవేళ నువ్వు పాపం చేసినా, ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని, ఆయన ఇచ్చిన దీవెన్ని వెనక్కి తీసుకోలేనంత నమ్మకస్తుడు ఆయన. ఒకవేళ నీకు ప్రవచన వరాన్ని ఇచ్చి ఆ ప్రవచన వరాన్ని నువ్వు దుర్వినియోగం చేసుకున్నా, ఆ ప్రవచన వరం చెప్తూ నిన్ను గొప్ప చేసుకోవటానికి, నిన్ను ఘనపరచుకోవడానికి నువ్వు ప్రయత్నించినా, నువ్వు తప్పులు చేస్తున్నా, పాపాలు చేస్తున్నా, ఆయన మటుకు ఆయన ఇచ్చిన ఆత్మీయ వరాన్ని వెనక్కి తీసుకోడంట. అందుకనే చాలా మంది అంటున్నారంట, అయ్యా నీ నామమున అద్భుతాలు చేశామయ్యా, నీ నామమున దయ్యాలు వెళ్ళగొట్టామయ్యా, నీ నామమున ప్రవచనాలు చెప్పామయ్యా. అయితే వారితో ఆయన ఏమంటున్నాడు? మీరెవరో నాకు తెలీదు. ఎందుకంటున్నాడు ఆయన? ఎందుకంటున్నాడంటే, ప్రభువా ప్రభువా అన్న నోటితో పిలుస్తున్నారు కానీ మీ క్రియల్లో ఎక్కడా నేను కనిపించట్లా, నా పట్ల ప్రేమ కనిపించట్లా, ఆ నమ్మకం కనిపించట్లా. కాబట్టి మీరు మీ నమ్మకాన్ని కోల్పోయారు. కాబట్టి నేను నా నమ్మకాన్ని పోగొట్టుకునే దేవుడు కాదు ఆయన. ఆయన వరాల్ని, ఆయన ఏవైతే వరాలు ఇచ్చాడో ఆ ఆత్మీయ వరాల్ని ఇచ్చిన వరాన్ని వెనక్కి తీసుకోలేదంట. ఎంత గొప్ప దేవుడు ఆలోచించండి. అంటే ఎప్పటికైనా నువ్వు తెలుసుకుంటావేమో, ఎప్పటికైనా నువ్వు అర్థం చేసుకుంటావేమో. ఆయన యొక్క నమ్మకాన్ని ఎప్పటికైనా చనిపోయే లోపన్న ఆయన నమ్మకాన్ని గుర్తించి ఆయన నమ్మకత్వంలో ఒక్క అవగంజంతైనా పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావేమో అని నీ పట్ల ఆయన నమ్మకస్తునిగా నిలవబడి నీలో నమ్మకత్వాన్ని కోల్పోతున్నా గాని దినమెల్లా నీ వైపు రెండు చేతులతో నూతన వాత్సల్యతతో నిన్ను పిలుస్తున్న దేవుడు ఆయన. నిన్ను తన కౌగిట చేర్చుకోవటానికి, నిన్ను ముదిమి వచ్చేంత వరకు ఎత్తుకోవటానికి నిన్ను అనుక్షణం పిలుస్తున్నాడు అత్యంత ప్రేమతో. అర్థమవుతుందా నీకు అసలు ఆయన ఎంత గొప్ప దేవుడో, ఆయన ఎంత నమ్మకస్తుడో? ఆ నమ్మకత్వంలో కొంచెమైనా ఈ రోజున పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చూడండి, నమ్మకస్తుడు ఈరోజు నువ్వే ఉన్నావు, నీ క్రింద ఒక 10 మంది పనివాళ్ళు ఉన్నారు. నీ ఇంటి తాళాలు ఎవరికి ఇస్తావు? ఎవరికి ఇవ్వటానికి ఇష్టపడతావు? ఆ 10 మందిలో ఎవరైతే నమ్మకస్తుడో ఆ నమ్మకస్తునికి నీ ఇంటి తాళాలు, నీ ఇంటి బాధ్యతను అప్పచెప్తావు. ఇంకా చూసుకుని నువ్వు వ్యాపారస్తుడివి, నువ్వు వ్యాపారం చేసే సమయంలో నీ వ్యాపారంలో 10 మంది పనివాళ్ళు ఉన్నారు. నువ్వు ఏదో పని మీద బయటికి వెళ్ళాలి. ఆ క్యాష్ కౌంటర్ దగ్గర ఎవరిని కూర్చోబెడతావు? నమ్మకస్తుడిని. ఒక మనిషిగా నీవు ఒక నమ్మకస్తును వెతుకుతున్నప్పుడు, నువ్వు చేయవలసిన పనిని ఒక నమ్మకస్తులైన వ్యక్తికి అప్పచెప్పాలని నువ్వు కోరుకుంటున్నప్పుడు దేవుడు కోరుకోడా? దేవుడు కూడా నమ్మకస్తులను కోరుకుంటాడండి. నమ్మకస్తులను ఆయన వెతుకుతూ ఉంటాడు, నమ్మకస్తులకు అవకాశం ఇస్తాడు, నమ్మకస్తులను తన పని అప్పచెప్తాడు. కానీ ఎవరైతే నమ్మకస్తులని అనుకుంటున్నాడో కొంతకాలం పోయిన తర్వాత, దీవెనలు పొందుకున్న తర్వాత ఆ నమ్మకత్వాన్ని కోల్పోతున్న వారు అనేక మంది ఈ రోజున అనేక మంది క్రైస్తవులు, సేవకులు, విశ్వాసులు అనేక మంది నమ్మకత్వాన్ని కోల్పోయిన వారంగా ఉన్నాం. కారణం పరిస్థితుల, కారణం సమస్యల, ఎక్కడో చోట రాజీ పడిపోయి, ఎక్కడో చోట మనకు నచ్చిన విధానంలో జీవించి మన నమ్మకత్వాన్ని కోల్పోతున్నాం. దేవుడు మన మీద పెట్టుకున్న ఆశని మనం చిదిపేస్తున్నాం మనమే. ఆయన మన గురించి ఎంత ఆలోచించి ఒక ఇస్కరియోతు యోధాని నమ్మకస్తుడుగా ఉంటాడు, మారతాడు అనే ఉద్దేశంతో ఆయన యోధాను అపోస్తుడుగా నిలవబెట్టుకున్నాడు. ఎంతో నమ్మాడు యోధాను. ఆయన ఎంత నమ్మాడు? యోధాకి డబ్బంటే ఇష్టం అని తెలీదా? యేసయ్యకి ఖచ్చితంగా తెలిసింది. కానీ అదే డబ్బు సంచిని యోధా చేతికి ఎందుకు అప్పచెప్పాడు? యోధా ఎప్పుడు కూడా, ఇస్కరియోతు యోధా ఆ డబ్బు సంచిలో నుంచి తనకు కావలసినంత ధనాన్ని ఎప్పటికప్పుడు దొంగిలిస్తూ ఉండేవాడంట. అది తెలుసు, యేసయ్యకి దొంగిలిస్తాడని తెలుసు యోధా దొంగిలించక ముందే. కానీ ఎందుకు ఇచ్చాడు? పాపం చేయడానికి అవకాశంలా, మారతాడేమో, అంత డబ్బును చూసిన తర్వాత తన మనసును మార్చుకుంటాడేమో, క్రీస్తు దగ్గరగా ఉండి క్రీస్తు చేసిన ఆశ్చర్యకార్యాలను బట్టి ధనం మీద ఉండి తన మనస్సును మార్చుకొని దేవుని మీద పెట్టుకుంటాడేమో. దేవుడు అవకాశం ఇచ్చాడు యోధాకి. ఆ వెండి నాణ్యాలు వాడుతూ ఉన్నప్పుడు యోధా అర్థం చేసుకోలేకపోయాడు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది పురుషుల కంటే స్త్రీలు, పిల్లలు కలుపుకుంటే సుమారు 20 నుండి 25,000 మందికి ఆహారాన్ని ఏ ధన సహాయం లేకుండా ఆయన
సమృద్ధి అయిన ఆహారాన్ని పంచిన దేవుడు, ధనంతో పని లేకుండా గొప్ప కార్యం చేసిన యేసయ్య. మరి అటువంటి కార్యాలు చూస్తూ ఉన్నప్పుడు యోధా మనసు మారాలి కదా. ధనంతో చేయలేనిది చాలా ఉంది. అది దేవుని గొప్పతనం, దేవుని యొక్క శక్తి. ఆ జీవం కలిగిన దేవుడు నేను పొందుకుంటే ఈ ధనం నన్ను ఏం కాపాడగలదని యోధా తెలుసుకోలేకపోయాడు. కాబట్టి ఆ ధనం మత్తులో, ఆ ధనం పొందుకున్నామనే ఆ ప్రయాసలో, ఆ ధనం గురించే 30 వెండి నాణ్యాల గురించి క్రీస్తును సైతం అమ్మివేయటానికి తన నమ్మకత్వాన్ని కోల్పోయిన యోధా. దేవుడు అనుకున్నాడు, అవకాశం ఇచ్చాడు యోధాకి మారటానికి. ఎన్నోసార్లు హెచ్చరించాడు యోధాని పరిస్థితుల ద్వారా, ఎన్నోసార్లు ఆశ్చర్యకార్యాల ద్వారా యోధాకి అర్థమయ్యేటట్టు చెప్పాడు. ఆయన ధనం చేయలేని గొప్ప కార్యాలను దేవుడు చేస్తాడని నేర్పించిన, కళ్ళతో చూసిన, చెవులతో విన్న, దేవుడు ఎలాంటి హెచ్చరికలు చేసినా గాని నన్ను అమ్మేవాడు నువ్వు నేనేనా ప్రభు అంటే నీవు అన్నట్టే అని క్రీస్తు చెప్పినా కానీ తిరిగి నమ్మకస్తులుగా మారలేకపోయాడు యోధా. చివరికి 30 వెండి నాణ్యాలు, కేవలం 30 వెండి నాణ్యాలకి క్రీస్తుని అమ్మివేశాడు. కానీ దానిలో ఒక్క వెండి నాణ్యం కూడా అనుభవించలేకపోయిన యోధా. క్రీస్తుని సిలువకు అప్పచెప్పటం అది ఖచ్చితంగా దేవుని చిత్తం, ఖచ్చితంగా జరుగుతుంది. కానీ ఎవరి ద్వారా ఇది జరుగుతుందో ఆ మనుషునికి శ్రమ అని దేవుని వాక్య ఖచ్చితంగా సెలవిస్తూ ఉన్నప్పుడు, యోధాని క్రీస్తు హెచ్చరించినప్పుడు యోధా హెచ్చరికను సైతం పట్టించుకోలేదు. ఎందుకంటే నమ్మకత్వాన్ని కోల్పోయిన యోధా. దేవుడు నమ్మకస్తులుగా ఉండాలని యోధాని ఎంచుకున్నాడు. కానీ తన నమ్మకత్వాన్ని పోగొట్టుకున్నాడు యోధా. ఈ రోజున మనం అలాగే ఉన్నామా? క్రీస్తుని అమ్మివేసే వారంగా ఉన్నామా? క్రీస్తు కొరకు నిలబడే నమ్మకస్తులుగా ఉన్నామా? నమ్మకస్తుడంటే ఎవరు? నమ్మకస్తుడంటే ఎవరంటే పరిస్థితులను బట్టి మారేవాడు కాదు నమ్మకస్తుడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా గాని, తన ప్రాణం పెట్టైనా గాని నిలబడేవాడు నమ్మకస్తుడు. ఈ మాట ఒక వ్యక్తి జీవితం ద్వారా మనం నేర్చుకున్నాం. ఎందుకంటే దేవునికి ఈ రోజు నమ్మకస్తులు కావాలి. క్రీస్తు ఎలాగైతే దేవుని గురించి, తన తండ్రి గురించి నమ్మకంగా ఈ లోకంలో 33.5 సంవత్సరాలు బ్రతికాడో, అదే నమ్మకత్వం, క్రీస్తులో ఉన్న నమ్మకత్వం ఈ రోజు నా సర్వ సృష్టికర్త దేవాది దేవుడు నీ నుండి, నా నుండి కోరుతున్నాడు. కాబట్టి చెప్పగలమా, దేవా నేను నీ కొరకు నిలబడతానయ్యా, నమ్మకస్తులుగా నేను ఉంటానయ్యా అని ఆయనకి వాగ్దానం చేయగలవా? మాట ఇవ్వగలవా? మాట ఇవ్వటం అంటే ఏదో మాట కదా అనుకోకండి. మాట ఇచ్చిన వెంటనే పరీక్ష వస్తుంది. నువ్వు మాట ఇచ్చిన వెంటనే ఆటంకం వస్తుంది. నువ్వు మాట ఇచ్చిన వెంటనే ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ మాటకి నిలబడగలవా? ఒక వ్యక్తి జీవితం ద్వారా, ఒక నమ్మకస్తుని జీవితం ద్వారా నేర్చుకుందాం మనం. ఎందుకంటే బైబిల్లో అనేక మంది నమ్మకస్తులు ఉన్నారు. మోషే గురించి దేవుడు చెప్తున్న సాక్ష్యం, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు మోషే. అనేక మంది నమ్మకస్తులు. యోసేపు, పోతీఫరు ఇంట్లో ఎంత నమ్మకస్తులుగా ఉన్నాడు. పోతీఫరు యోసేపు నమ్మి తన ఇంటి బాధ్యతనంతటిని, ఇంటి పనులన్నిటినీ, ఇంటి తాళపు చెవిని యోసేపుకు అప్పచెప్పాడు ఎంతో నమ్మి. అయితే ఆ నమ్మకాన్ని యోసేపు ఎంతగా కాపాడుకున్నాడు. పోతీఫర్ భార్య వచ్చి పాపం చేయమని ప్రోత్సాహపరుస్తుంటే, ప్రలోభపెడుతుంటే పోతీఫర్ భార్యను సైతం ఆయన హెచ్చరిస్తున్నాడు. ఆ పాపం జరిగే స్థలంలో నుంచి పారిపోయాడు. నమ్మకత్వం అంటే అది. పరిస్థితులను బట్టి మారేవాడు కాదు నమ్మకస్తుడు అంటే. తాను తీసుకున్న నిర్ణయం గురించి నిలబడేవాడు నమ్మకస్తుడు. ఈ రోజున నీవు నిలబడగలవా? ఒక వ్యక్తి జీవితం ద్వారా నేర్చుకుందాం మనం. ఆ వ్యక్తి ఏ విధంగా నమ్మకస్తులుగా నిలబడి విజయం పొందుకున్నాడు మనం నేర్చుకున్నట్లయితే, ఆదికాండం 5వ అధ్యాయం 21 నుండి 24 వచనాలు ధ్యానించుకున్నాం. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హానోకు మెతూషెలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను కనుక అతడు లేకపోయెను. హానోకు 300 ఏండ్లు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకొని పోయెను. కాబట్టి ఇంకా హానోకు లేకపోయెను. ఇది చాలా ఆశ్చర్యం కలిగించే మాట. ఒక వ్యక్తి మరణాన్ని జయించాడు. ఆదాము ద్వారా ఈ లోకాన్ని మరణం ఏలుతూ ఉన్నప్పుడు, పాపానికి జీతం మరణం అని దేవుడు ఖచ్చితంగా విడుదల చేసినప్పుడు, మరి
మరణాన్ని జయించే ఒక వ్యక్తి ఎలాగ సజీవునిగా ఆ శరీరంతో పరలోక రాజ్యానికి వెళ్ళాడు, దేవుడు అతన్ని తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే ఆ హానోకు ఎలాంటి నమ్మకత్వం కలిగిన వ్యక్తి, హానోకులో ఉన్న నమ్మకత్వాన్ని ఈ రోజున మనం కూడా పొందుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆనాడు దినాలు భయంకరమైన పాపంతో కూడి ఉన్న దినాలు. భయంకరమైన పాపం, ఎలాంటి పాపం అంటే హానోకు గ్రంథం అని ఒక గ్రంథం ఉందంట, కానీ దాన్ని బైబిల్లో నుంచి తీసివేశారు. ఎందుకంటే అది చదవటానికి చాలా పెద్ద గ్రంథం, మరి అది చదివేటప్పుడు చాలా భయం వేసేది గ్రంథం, చాలా భయం వేస్తుందంట. అందుకని ఆ గ్రంథాన్ని తీసేశారు. ఆ గ్రంథంలో, హానోకు రాసిన ఆ గ్రంథంలో మరి గొప్ప గొప్ప జైంట్లు అంటే చాలా మరి పొడవుగా ఉండే వ్యక్తులు, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న ఈ 6 అడుగులు సుమారు, ఇప్పుడైతే ఎత్తు 6 అడుగులు, అప్పట్లో చాలా బలవంతులు, నెఫీల్ అని వింటాం మనం. ఆ గొప్ప బలవంతులు, చాలా పొడవైన వాళ్ళు ఉండేవారంట. చాలా పాపం ఎంత భయంకరంగా ఉండేదంటే ఆ నోవహు కాలంలో 6వ అధ్యాయంలో 5వ అధ్యాయం లాస్ట్ లో ఉన్నాం. ఇది 6వ అధ్యాయంలో దేవుడు అంటాడు ఒక మాట, నరుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డది, కేవలం చెడ్డది అని ఆయన నరుని చేసినందుకు సంతాపపడ్డాడంట. బాధపడుతున్నాడు దేవుడు. అయ్యో నరుని అనవసరంగా చేశానే, అసలు ఆదాముని నరుణ్ణి చేయకుండా ఉంటే బాగుండేదే అని దేవుడు బాధపడుతున్న, తాను తీసుకున్న నిర్ణయం, తాను చేసిన పని గురించి ఎంతో బాధపడుతున్నాడు దేవుడు. మొదటి అధ్యాయం చూసుకుంటే దేవుడు ఎంత ఆనందంగా ఉన్నాడు. చాలా మంచిది, చాలా మంచిది. ఆ సృష్టి అంతటిని చూసి, ఆ సృష్టి రూపించబట్టం చూసి ఆయన మనసు ఎంత ఆనందంగా అంటే తన అలసటని, తన ఆ శ్రమను సైతం మరిచిపోయేంతగా ఇంకా ఆయన రెస్ట్ తీసుకోవాలనిపించిన ఆయనకి 6 దినాలు కష్టపడి పనిచేశాడంటే, ఒక్క క్షణం కూడా కులుకు లేకుండా. 7వ దినాన్న ఆయన విశ్రాంతి తీసుకున్నాడంటే ఆ 6 దినాలు ఆ పనిలో, ఆ కష్టంలో ఆయన ఆనందాన్ని అనుభవిస్తున్నాడు. ఎంత ఆనందం అంటే తన నిద్రను సైతం, అంటే తన విశ్రాంతిని సైతం పక్కన పెట్టేసేంతగా ఆ సృష్టిని బట్టి అధికంగా ఆనందిస్తున్న దేవుడు. ఆయన 6 దినాలంటే మన దృష్టిలో 6,000 సంవత్సరాలు. 6,000 సంవత్సరాలు దేవుడు విశ్రాంతి లేకుండా అవిశ్రాంతంగా పనిచేసి సృష్టిని నిలబెట్టాడు ఆయన. మరి ఆదాముని చేసినప్పుడు ఆయన ఎంత ఆనందించాడో ఆలోచించండి. మన పోలికలో, మన స్వరూపంలో నరించేద్దారండి. ఆయన పోలిక, ఆయన స్వరూపం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడంటే ఆయన ఎంత ఆనందంగా, ఎంత ఉద్వేగపూరితంగా ఉన్నాడు నరుని గురించి. ఎంత ఆశతో, ఎంత నమ్మకంతో ఆయన నరుని చేశాడు. అయితే నరులందరూ కూడా ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్నారు. ఆదాం పోగొట్టుకున్నాడు, అవ్వ పోగొట్టుకుంది, కయ్యను పోగొట్టుకున్నాడు. అసలు ఇంకా మితి లేదు పోగొట్టుకోవడానికి. నీతిమంతులైన హేబేలుని చంపేశారు. ఏడి నమ్మకస్తుడేడి? ఆయన వెతుకుతూ ఉన్నాడు. వెతికి 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 ఆయన హృదయం ఎలా ఉంటుందో ఆలోచించండి. 1000 సంవత్సరాలు అవిశ్రాంతంగా పనిచేసిన దేవుడు 6,000 సంవత్సరాలు విశ్రాంతి లేకుండా 7వ సంవత్సరాన ఆ విశ్రాంతి తీసుకున్న, 7వ దినాన విశ్రాంతి తీసుకున్న ఆ దేవుడు కొద్ది కాలంలోనే ఆయన ఆనందం ఇంకా అనుభవించకముందే, ఆ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించకముందే వచ్చేసింది పాపం. ఆయన దుఃఖం ఇంకా ఆయన ఆనందం పరిపూర్ణం అవ్వకముందే ఆ స్థానంలో దుఃఖం, బాధ, సంతాపం, వేదన, పశ్చాత్తాపం, తాను చేసిన దాని పట్ల ఫలితం లేకపోవడం. చూడండి, ఎప్పుడైనా మనం కష్టపడి ఒక రోజంతా పని చేసామనుకోండి, ఆ పనికి తగిన రిజల్ట్ రాకపోతే, ఆ ప్రతిఫలం రాకపోతే నీ మనసు ఎంత బాధపడుతుంది. మరి దేవుడు అన్ని 1000 సంవత్సరాలు, అన్ని ఆలోచనలతో, ఎన్ని ప్రణాళికలతో, మరి 6,000 సంవత్సరాల కన్నా ముందు ఆయన ఎంత కాలం ఆయన ఆలోచించి ఒక ప్లాన్ తో ఆయన ఒక పనిని చేస్తే, ఆ పని తను అనుకున్నది జరగకపోతే ఆయన హృదయం ఎలాంటి బాధతో ఉంటుందో ఒక్కసారి ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. హానోకు ఆ బాధను అర్థం చేసుకున్నాడు. కాబట్టి మొట్టమొదటిగా పాపం నుంచి తాను వేరు చేసుకున్నాడు. ఎలా చెప్పగలం? హానోకు గురించి ఇక్కడ ఏం రాయబడలా, కానీ ఆలోచించండి. భయంకరమైన దినాలు దేవుడు అంటున్నాడు, నరుల హృదయము ఎల్లప్పుడూ చెడ్డదే. అసలు నరులు ఎందుకు చేశానా అనుకుంటే అని ఆయన బాధపడుతున్నాడంటే, అసలు నరులు ఎటువంటి స్థితిలో ఉన్నారు? దేవుణ్ణి మరిచిపోయి విందులు, వినోదాలు, సరదాలు, పార్టీలు, పాపం అంటే భయం లేదు. ఆనాడు కయ్యను హేబేలును చంపడానికి భయపడ్డాడా?
ఆ తర్వాత కైరు తర్వాత వచ్చిన లెమెకు భయపడ్డా? భయపట్ల. పాపం అంటే భయం లేని దినాలు. ఎలాంటి పాపం చేసినా గాని పర్లేదులే అని తమను తాము సమర్థించుకునే దినాలు. అంతా పాపమే, అంతా పాపమే, అంతా పాపమే. కానీ ఆ పాపం మధ్యలో నుండి తను తాను ప్రత్యేకించుకున్న హానోకు. ఎందుకు ఎలాగ ప్రత్యేకించి ఇక్కడ చూసుకున్నట్లయితే హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. హానోకు మెతూషలను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఈ మాట చాలా జాగ్రత్తగా చూడండి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషలను కనెను. మెతూషలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడిచెను. మాట ఎంతమందికి అర్థమవుతుందో. హానోకు జీవితంలో మొత్తం హానోకు జీవించిన సంవత్సరాలు 365 అయితే మొదటి 65 పెద్దగా రాయబడలేదు, దేవునితో నడుస్తున్నాడని రాయబడలేదు. మొదటి 65 ఏండ్లు హానోకు జీవితం ఎలా ఉందో తెలియదు. కానీ ఆ తర్వాత 300 ఏండ్లలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుస్తున్న హానోకు. అంటే మొదటి 65 ఏండ్లు ఎలా జీవించాడో తెలియదు. కానీ అక్కడ ఎప్పుడైతే మెతూషలను కన్నాడో, మెతూషల పుట్టాడో, మెతూషలను కనిన తర్వాత హానోకులో మార్పు వచ్చేసింది. ఎలాగా? మెతూషల యొక్క జన్మను బట్టే. మెతూషల అనే పేరుకు అర్థం మెత్ అనే హెబ్రూ పదానికి అర్థం. మెత్ అంటే డెత్, మరణం. శల అంటే సెంట్, పంపబడును. రెండింటిని కలిపితే ఇతడు మరణించినాక అది సంభవించును, అది పంపబడును. ఆ మాట ఎందుకంటే అప్పట్లో పేర్లు ఒక అర్థంతో పెట్టుకునేవాళ్ళు, ఏదో ఊరికి నాశమాషి పెట్టుకునేవాళ్ళు కాదు. ఆదాము అంటే ఒక పర్టికులర్ మీనింగ్ ఉంది. అవ్వ అంటే జీవంగల ప్రతివానికి తల్లి, ఒక మీనింగ్ ఉంది. షేతు అంటే హేబేలు ప్రతిగా పుట్టినవాడు, ఒక మీనింగ్ ఉంది. అలాగే మెతూషల అంటే ఒక మీనింగ్ ఉంది. ఇతడు మరణించినప్పుడు అది సంభవించును. ఈ మాట, ఈ పేరు హానోకు తనకే తను పెట్టలేదు, కానీ ప్రవచనాత్మకంగా విడుదలైన పేరు అది. హానోకు అనుకోకుండా దేవుని యొక్క నడిపింపు ద్వారా ఒక ప్రవచనాత్మకంగా పెట్టబడిన పేరు అది. దేవుని దగ్గర నుండి విడుదలైన పేరు. ఎప్పుడైతే ఆ పేరు పెట్టి, ఎప్పుడైనా చూడండి, ఇప్పుడే నీ కొడుకో కూతురో పుట్టారు, దాన్ని కరోనా అని పేరు పెడతామా? ఆలోచించండి. లేకపోతే మరణం అని పేరు పెడతామా? మరణం అంటే ప్రతి ఒక్కరికి భయం. కరోనా, ఎబోలా, సార్స్ పెడతాం పిల్లల పేర్లు, పెట్టం కదా. మరి హానోకు పెట్టగలదా? అది హానోకు కాదు, కానీ హానోకు పట్ల ప్రణాళిక కలిగి ఉన్న దేవుడు విడుదల చేశాడు. ఎందుకంటే హానోకు పాపం నుండి తను తాను వేరు చేసుకున్నాడు. కాబట్టి హానోకు నోట్లో నుంచి ఒక ప్రవచనం వచ్చింది అంటే హానోకు జీవితం ఎలా ఉండుంటుందంటే పాపం నుంచి తను తాను వేరు చేసుకొని, ఆ చుట్టుపక్కలంతా పాపం జరుగుతుంది, కానీ పాపం నుంచి తను తాను ప్రత్యేకించుకున్నాడంటే పాపాన్ని జయించగలిగాడు. నీ చుట్టుపక్కల 10 మంది సినిమాలు వస్తున్నారనుకోండి, నువ్వు ఒక్కడే కూర్చొని ప్రార్థన చేయటం కష్టమా కాదా? కష్టం. లోకమంతా పాపం నిండిపోయి ఉంది. సరదా కబుర్లు, సరదాగా వ్యభిచారం దగ్గర నుండి రకరకాల ఆకర్షణలు, ప్రలోభాలు, ఇష్టానుసారమైన స్వేచ్ఛానుసారమైన జీవితానికి అలవాటు పడిపోయారు చుట్టుపక్కల వారందరూ కూడా. అయితే వారందరి మధ్యలో నుండి తను తాను వేరు చేస్తున్నంటే పాపం మీద జయం పొందుకున్న హానోకు. కాబట్టి దేవుడు అతనికి మెతూషల అనే కుమారుని ఇచ్చాడు. ఎప్పుడైతే ఆ మెతూషల అనే పేరు హానోకు పెట్టాడో, మొట్టమొదటిగా పాపం నుంచి. ఎందుకంటే పాపం అందరూ అనుకుంటారు, పాపం ఏముంది, పాపం అంటే ఏంటి అసలు? ఆజ్ఞాతిక్రమణ పాపం, దేవునికి వ్యతిరేకంగా జీవించడం పాపం, దేవునికి నచ్చనిది చేయటం పాపం. ఈ రోజున పాపం అంటే చాలా కామన్. ఒక అబద్ధం చెప్పటం చాలా తేలిక, ఒకళ్ళు మోసం చేయటం ఇంకా అంతకన్నా తేలిక, ఒకళ్ళ గురించి చెడుగా మాట్లాడటం అంతకన్నా తేలిక. నా గురించి నన్ను ఎవరు వినట్లేదు కదా అనుకుంటాం, కానీ దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు అనే గ్రహింపు లేని వారు అనేక మంది. అందుకని అంటాడు, తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లాడు, కానీ వాటిని ఒప్పుకొని
విడిచిపెట్టువాడు ధన్యుడు అని దేవుని వాక్యభాగం సెలవిస్తుంది ఈ రోజున. ఆ రోజున హానోకు తన పాపస్థితిని గ్రహించి, అమ్మో ఈ పాపంలో ఉంటే గనక దేవుడు నన్ను క్షమించాలనే భయంతో పాపం నుంచి తను తాను వేరు చేసుకోగలిగాడు. కాబట్టి దేవుడు ప్రవచనాత్మకంగా అతని జీవితంలో ప్రవేశించాడు. ఒక ప్రవచనాన్ని అతను అందించాడు. జరగబోయేది అతనికి దృశ్యరూపంగా చూపిస్తున్నాడు. దేవుడు పాపం మీద జయం పొందుకున్నాడు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు పాపాన్ని జయిస్తావో దేవుడు నీకు నేర్పిస్తాడు, నిన్ను నడిపిస్తాడు. పాపాన్ని ఎలా జయించాలో ఆయన నీకు సహాయం చేస్తాడు. ఆ పాపం అనే ఆ దొంగ ఊపిలో నుంచి, జిగటగల ఊపిలో నుంచి నీకై నువ్వు పైకి రాలేవు, కానీ ఆయన నీకు చెయ్యి అందించి ఆ పాపపు సంఖ్యలు తెంచి ఆ పాపపు కాడిని విరక్కొట్టి నిన్ను తనవానిగా తన స్వాస్థ్యంగా ఆయన మార్చుకుంటాడు. పాపంతో పాపంలో నువ్వు ఉన్నంత కాలం దేవుడు నీ దగ్గరికి రాడు. అక్కడ అనేక మంది, ఆదాము, ఆ తర్వాత షేతు, ఆ తర్వాత ఏనోషు పుట్టినప్పుడు అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయడం మొదలైందంట. కానీ ఏమైంది? చేశారేమో, మొదలు పెట్టారేమో, కానీ ఆ తర్వాత తరం దేవుని ఎరగని తరం, ఆ ప్రార్థన చేయలేని తరం, ప్రార్థన మోకరించలేని తరం రావటానికి గల కారణం దేవునికి దూరం అయిపోయి ఆ పాపంలో పడిపోయి చుట్టుపక్కల వారిని బట్టి నువ్వు మార్చుకోవటం కాదు, కానీ నువ్వు ఇతరుల్ని మార్చగలిగే విధంగా ఉండాలి. అందరూ మంచి చేస్తే నేను మంచి చేస్తాను, లేకపోతే అందరూ చెడు చేస్తుంటే నాకు మంచి చేయడం ఎలా కుదురుతుంది, నాకు చెడు చేయడం తప్పదు కదా అని నువ్వు సమర్థించుకున్నంత కాలం నువ్వు నమ్మకస్తునివి కాలేవు. అందరూ మంచి చేశారు, నేను మంచి చేసిన ఉపయోగం ఉంది. అందరూ చెడు చేస్తున్నారు, నేను అయినా కానీ నేను మంచే చేస్తాను. ఇది నిలబట్టం అంటే. పరిస్థితులను బట్టి తను తాను మార్చుకునేవాడు నమ్మకస్తుడు అవడు. గాని ఎలాంటి పరిస్థితులు వచ్చినా గాని నేను దేవుడి గురించి నిలబడతాను, లేకపోతే నేను తీసుకున్న నిర్ణయం గురించి నేను నిలబడతాను అనుకునేవాడే నమ్మకస్తుడు. అక్కడ హానోకు నిలబడ్డాడండి. తన చుట్టుపక్కల అంతా పాపమే, భయంకరమైన పాపం, భయంకరమైన ఆ పరిస్థితుల మధ్య నిలబడిన హానోకు అనుకున్నాడు, వీరందరిని బట్టి నేను మారను గాని వీరిలో నుంచి నన్ను వేరు చేసుకుంటాను, ఆ పాపం నుంచి నన్ను వేరు చేసుకుంటాను అని ఎప్పుడైతే అనుకున్నాడో హానోకు దేవుని యొక్క సన్నిధిని అనుభవించగలిగాడు. పాపం మీద ఎప్పుడైతే నువ్వు విజయం పొందుకుంటావో దేవుని యొక్క సన్నిధి నీతో ఆటోమేటిక్ వచ్చేస్తుంది. హానోకు దేవుని గురించి నిలబడాలి అని ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ మెతూషెలని కనిన తరువాత ఇక 300 ఏండ్లు హానోకు ఎలా నడిచాడంట. ఇంగ్లీష్ లో ఉంది ఫెయిత్ఫుల్లీ వాక్ విత్ గాడ్, అంటే దేవునితో నమ్మకంగా నడిచాడంట హానోకు. మొదటగా హానోకులో ఉన్న నమ్మకత్వం ఏంటంటే పరిస్థితులు ఎలాగున్నా కానీ ఆ పరిస్థితుల్లో కూడా ఆ దేవుని కొరకు అతను ఆ పాపం వైపుకి ఆకర్షించబడకుండా తన్ను తాను దేవుని కొరకు ఆ పాపం నుండి వేరు చేసుకుని నిలబడ్డాడు హానోకు. రెండవదిగా చూసుకుంటే ఆ మెతూషెలను కనిన తర్వాత దేవుని గురించి మరింత తెలుసుకోవాలని ఆతృత, దేవుడు ఏదైతే చేయాలనుకుంటున్నాడో అది ఆయన యొక్క చిత్తాన్ని గ్రహించుకోవాలనే తపనతో పూర్తిగా తను తాను ప్రత్యేకించుకున్నాడు, సపరేట్ చేసుకున్నాడు. నేను వేరయ్యా, ఈ లోకమందరూ ఒక మార్గం అయితే నేను ఒక్కడనే నీ కొరకు నిలబడున్నానయ్యా. ఎందుకంటే ఇప్పుడు దేవుడు హానోకు నమ్మడం మొదలు పెట్టాడు. ఎందుకంటే దేవుడు నమ్మి హానోకు జీవితంలో మెతూషెలను ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు తన మీద దేవుడు చూపించిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడం గురించి, తాను నష్టపోయినా పర్లా, అవమానం చెందిన పర్లేదని ఆ నమ్మకం కాపాడుకోవటం గురించి నిలబడ్డాడు నమ్మకస్తుడైన హానోకు. నమ్మకస్తుల్లో రెండవ గుణం ఏంటంటే తనను నమ్మిన వారి గురించి, వారి లాభం గురించి తన లాభాన్ని విడిచిపెట్టేవాడు, నష్టపోవటానికైనా సిద్ధపడేవాడు, ప్రాణం పెట్టే నిలబడేవాడు నమ్మకస్తుడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు, దానియేలు ఆ బానిస దేశంలో వారు ఉన్నప్పుడు, ఆ నెబుకద్నెజరు బలమైన రాజుల క్రింద వారు ఉన్నప్పుడు, ఎంతో గొప్ప పొజిషన్ లో వారు ఉన్నప్పుడు ఈ పొజిషన్ పోతదేమో, రాజుగారు కోపం వచ్చేస్తేమో, ఈ నిలబెట్టిన బంగారు ప్రతిమ మొక్కకపోతే రాజు మా మీద కోపం వచ్చి ఆ పదవిని కోల్పోతామేమో, రాజు స్నేహితులు కొట్టడం మానేస్తామేమో, ఇవన్నీ భయపడలేదండి. వారి నమ్మకత్వాన్ని కాపాడుతున్నారు. ఎందుకంటే మేము దేవుని చేత ఎంచుకోబడిన వారు, దేవుడు మమ్మల్ని నమ్మి
ఈ దేశంలో మమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో నిలవబెట్టాడంటే దేవుడు మా పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏ సమయంలో మేము నిలబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడో ఆ సమయం వచ్చింది కాబట్టి మేము నిలబడతాం. దేవుని గురించి రక్షిస్తే రక్షించడానికి సమర్థుడు ఆయన. రక్షిస్తే రక్షణ పొందుకుంటాం. ఒకవేళ రక్షించకపోయినా రాజా నీవు నిలవబెట్టిన ప్రతిమకు మేము మొక్కముగాక మొక్కం అనగలవా ఈ రోజున? నువ్వు అనగలవా ఈ రోజున? దేవుడు నిన్ను ఒకనొక సమయంలో ఒకనొక పని గురించి, ఒకనొక సాక్ష్యం గురించి, ఒకనొక ఆశ్చర్యకార్యం గురించి నిన్ను నమ్మకస్తుగా ఉంటావనే ఆశతో ఆయన నీ వైపు చూస్తూ ఉన్నాడు. నిలబడగలవా? సమయంలో నిలబడే ఆ పని చేయగలవా? నిలబడి దేవుని గురించి నిలబడగలవా? నీ ఇష్టాన్ని, నీ లాభాన్ని, నీ కోరికను అణుచుకోగలవా? అణుచుకోలేరండి చాలా మంది. ఏ సమయం గురించి దేవుడు ఎంచుకున్నాడో ఆ సమయంలోనే మనం తప్పిపోతాం. ఎందుకంటే అపవాది ప్రక్కనే ఉంది నిలబడి నిన్ను మోసం చేయడానికి, నిన్ను నిలబడనీయకుండా చేయడానికి, నీ దీవెన దొంగిలించడానికి అపరిశుద్ధంగా రాజీ పడుతున్నావు ఈ రోజున పరిస్థితులతో. శద్రక్ మేషక్ అబేద్నెగో వాళ్ళు రాజీ పడలేదని, ఒక దానియేలు రాజీ పడలా. సింహబోన్లో వేస్తారేమో, నా ప్రాణం పోతుందేమో, రాజీ పడలా. నమ్మకస్తులుగా నేను నిలబడతానంతే దేవుడి గురించి. ఈ రోజున ప్రార్థన చేయడంలోనే నమ్మకత్వాన్ని కాపాడుకోగలిగే దానియేలు వలె నేను ముమ్మారు ప్రార్థన చేస్తాను, యెరూషలేము తట్టే కిటికీలు తెరుస్తాను. ఏమవుతుంది? నేను నా దేవుడి గురించి నమ్మకస్తుగా నేను నిలబడినట్లయితే ఆ నమ్మకస్తుడైన దేవుడు నా పట్ల నమ్మకత్వం కలిగి ఉంటాడు. నువ్వు నమ్మకత్వం నువ్వు చూపిస్తే ఆవగింజంతైనా ఆయన 100% చూపించే దేవుడు ఆయన. నువ్వు నమ్మకత్వాన్ని కోల్పోతే యూదా వలె క్రీస్తు నామం వేసే విధంగా నువ్వు నమ్మకత్వాన్ని విడిచిపెడితే నీ గురించి ఆయన నిలబడతాడా? నీ అవమానాన్ని తీసుకుంటాడా ఆయన? తీసుకోనండి. ఎవరైతే నమ్మకస్తులో వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే నమ్మకస్తులో వారితో ఆయన సన్నిధి ఉంటుంది. ఎవరైతే నమ్మకస్తులో వారి కాపలాగా ఆయన తన దూతలు ఉంచుతాడు. ఎవరైతే నమ్మకస్తుల యొక్క ప్రార్థన వినడానికి ఆయన చెవియొగ్గి ఉంచుతాడంట. నమ్మకస్తుల యొక్క భక్తిని డైరీలో రాయటానికి, ఆ జీవగ్రంథం రాయటానికి ఎల్లప్పుడూ ఆయన సిద్ధంగా ఉంటాడంట. నమ్మకస్తులు చేసే ప్రతి ఒక్క మంచి మంచి పనులు, నీతి కార్యాలు ఆయన మర్చిపోకుండా రాసి ఉంచుతాడు. నమ్మకస్తులు అరచేతుల్లో చెప్పుకొని ఉంటాడు ఆయన. నమ్మకస్తులు వెతుకుతున్నాడు ఆయన. ఈరోజు నువ్వు నమ్మకస్తులుగా నిలబడగలవా? దేవుడు నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని కాపాడుకోగలవా? హానోకు కాపాడుకున్నాడండి. 300 సంవత్సరాలు దేవునితో గ్యాప్ రాకుండా నడవగలిగాడంటే అది ఆషామాషి విషయం కాదు. ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 1 గంట ప్రార్థన చేయండి, 60 నిమిషాలు కదా. గంట అంటే గంటకు 60 నిమిషాలు. 61వ నిమిషం ప్రార్థనకి మాటలు తడుముకుంటావు నువ్వు. పోనీ వాక్యం చదువు 60 నిమిషాలు, నోరు తడబడిపోతుంది, బోర్ వచ్చేస్తుంది, అర్థం కాదు నీకు కదా. మరి 1 గంట దేవునికి సమయం ఇవ్వడానికి అంత ఇబ్బంది పడుతున్నావే, అంతగా తటపటాయిస్తున్నావే, అంత బాధపడిపోతున్నావే. మరి 300 ఏండ్లు హానోకు దేవునితో ఎలా నడిచాడు? దేవుడు నేను ఒకటే, దేవుని చెయ్యి పట్టుకుని నడవగలిగే ఆ మనస్సు ఎలా పొందుకున్నాడు? హానోకు పుట్టేటప్పటికి ఆదాము బ్రతికున్నాడా లేదా? ఆదాము బ్రతికే ఉన్నాడండి. హానోకు పుట్టేటప్పటికి ఆదాము వయస్సు పైనుండి లెక్క పెట్టుకుంటే మీకు అర్థమవుతుంది 622 సంవత్సరాలు. హానోకు ఆదాముతో సమయం గడిపేవాడేమో. ఆదామా తాతగారి దగ్గరికి వెళ్ళి, పెద్ద తాత అయినా, అందరికన్నా ముందున్న తాత అయినా, ఆ తాతగారి దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే ఆదాము ఒక్కడే కళ్ళారా దేవుని చూసినవాడు. ఆ మొదటి 65 ఏండ్లు హానోకు తన తాతగారైనా, పెద్ద తాతగారైనా ఆదాము దగ్గరికి వెళ్ళి దేవుడు ఎలా ఉంటాడు, దేవుడి విధానాలు ఎలా ఉంటాయి, దేవుని ఆలోచనలు ఎలా ఉంటాయి, దేవుడు ఏ మాటలు చెప్పేవాడు, దేవుని గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకున్నాడేమో తెలియదు, అక్కడ రాయబడలేదు. కానీ ఆదాము ఆ దేవుణ్ణి ఏ యాంగిల్లో చూపించాడో హానోకి తెలియదు. కానీ హానోకు ఎవరి ద్వారా తెలుసుకున్నాడో అక్కడ రాయబడలేదు. ఎందుకంటే హేబెల్ చనిపోయాడు. మంచివాడని హేబెల్, నీతిమంతుడని హేబెల్ లేడు. కానీ హేబెలుకు ప్రతిగా షేతున్నాడంట. షేతు తర్వాత ఏనోష్ వచ్చాడంట. ఆ ప్రార్థన నేర్పించమని ఏనోష్ దగ్గరికి వెళ్ళాడేమో. ఆ తర్వాత తాతలు ఉన్నారు. ఆ తాతల దగ్గర నుంచి దేవుని కోణంలో ఏమేమి నేర్చుకోదలుచుకున్నాడో, హానోకు ఏమేమి నేర్చుకున్నాడో ఆ తర్వాత ఎప్పుడైనా ఒక్కొక్క మాట నేర్చుకుందాం మనం, సమయం ఉన్నట్లయితే, దేవుని చిత్తమైతే. ఒక్కొక్క తాతగారి దగ్గర నుంచి దేవుని గురించి ఒక్కొక్క మంచి మాట నేర్చుకుంటూ తెలుసుకుంటూ 65 ఏండ్లు
దేవుని గురించి ఆ ఇన్ఫర్మేషన్ పొందుకోవడానికి. ఎందుకంటే అంతా పాపమే, ఎటు చూసినా పాపమే, చెప్పేవాళ్ళు లేరు, నేర్పించేవాళ్ళు లేరు, నడిపించేవాళ్ళు లేరు, ఇదిగో దేవుడు అని చూపించేవాళ్ళు లేరు, భక్తి ఇలా చేయాలని నడిపించే బలపరిచేవాళ్ళు ఎవరు లేరు. కానీ తన్ను తాను బలపరుచుకొని ఎక్కడ ఆత్మీయంగా దిగజారిపోకుండా, పాపంలో పడిపోకుండా, ఆ పాపం నుంచి అనుదినం అనుక్షణం వేరు చేసుకుంటూ, ఆ ఆకర్షణలోకి, ఆ ప్రలోభాల్లోకి వెళ్ళిపోకుండా, తన ఇష్టాలని, తన కోరికలన్నింటినీ అణిచివేసుకుంటూ దేవునితో 300 సంవత్సరాలు ఎక్కడ బ్రేక్ అనేది లేకుండా, ఎక్కడ తన సాక్ష్యాన్ని అమ్మివేసుకోకుండా, ఎక్కడ తన నమ్మకత్వాన్ని కోల్పోకుండా 300 సంవత్సరాలు దేవుని అడుగుల్లో అడుగులు వేస్తూ అత్యంత సన్నిహితంగా దేవునితో గడుపుతూ దేవునితో మాట్లాడుకునేవాడు హానోకు. ఇప్పుడు ఎలాంటి స్థితికి వచ్చేసారంటే, ఇప్పుడు హానోకుని దేవుడు ఎందుకు తీసుకెళ్ళిపోయి ఉంటాడు ఆలోచించండి. ఇంకా హానోకు లేకపోతే, హానోకుతో మాట్లాడకపోతే నాకు ఒక్కరోజు కూడా ఇంకా అవ్వదు అనుకున్నాడేమో దేవుడు. హానోకుతో స్నేహానికి దేవుడు బైండ్ అయ్యే విధంగా, హానోకుతో మాట్లాడుతుంటే దేవుడు తను తాను మైమరిచిపోయే విధంగా పరిస్థితులు మారిపోయి ఉంటాయి. కాబట్టే ఇంకా హానోకు లేకపోతే నేను ఉండలేను అనే స్థితికి దేవుడు వచ్చాడేమో. అందుకని హానోకుని ఆయన తీసుకెళ్ళిపోయి ఉంటాడు. ఎందుకంటే ఒక హేబేలు వలె నా హానోకును కూడా చంపేస్తారేమో, నా హానోకు నా అనే ఆ మాట ఆయనకి ఎప్పుడైతే హానోకులో కనిపించిందో, హానోకు నాది అని ఆయన పొసెసివ్నెస్, అంటే ఇది నాది, ఇది నాకు చెందినది అని హక్కుతో ఆ నా అనే దాన్ని, మరణం లేదు, లోకం, ఆజ్ఞ లేదు, అన్నిటినీ కొట్టిపారేశాడు హానోకు విషయంలో. ఎందుకంటే హానోకు దగ్గర ఆయనకు ఒక లాజిక్ ఉంది అపవాదికి చెప్పడానికి. పాపం లేదు హానోకులో, నా హానోకు నేను తీసుకెళ్ళిపోతాను, నేను హానోకు మీద అధికారం లేదని అపవాదిని జయించి హానోకుని తనతో తీసుకువెళ్ళాడు ఆయన. గొప్ప ఆనందంతో, సంతోషంతో హానోకుతో ఈ రోజుకి ఆయన హానోకుకి ఆయన తన కుడి పార్శ్వమున స్థానం ఇచ్చి ఉంటాడు. ఎంత గొప్ప ధన్యతను పొందుకున్నాడు హానోకు. తన నమ్మకత్వంతో పాపాన్ని జయించాడు, పరిస్థితులను జయించాడు. తన చుట్టూ ఎలా ఉన్నారో వారిని బట్టి తను మార్చుకోలేదు, కానీ తన అస్తిత్వాన్ని, తనకంటూ ఒక ఇమేజ్ ని, హానోకు అంటే ఇది అని దేవుని దృష్టిలో పడగలిగే విధంగా, దేవుడు తనను వెతుక్కుంటూ రాగలిగే విధంగా, ఆ విజయం తనను వెతుక్కుంటూ రాగలిగే విధంగా హానోకు తను మార్చుకోగలిగాడు, మలుచుకోగలిగాడు. కాబట్టి ప్రవచనాత్మకమైన ఆ పేరు మెతూషెల దేవుడు పంపించాడు హానోకు జీవితంలో. ఎప్పుడైతే ఆ మెతూషెలను పొందుకున్నాడో, ఆ మెతూషెల ఆ మాట వింటున్నప్పుడు, ఎందుకైనా ఆ కుమారుడి పేరు, అతడు మరణించినప్పుడు కుమారునికి ఏమైనా మరణం పెడతారా? చిరంజీవి అవునుగాక అంటారు, లేకపోతే 1000 సంవత్సరాలు జీవించాలంటారు. మరణం అని ఎవరు పెట్టరు కదండి. కానీ ఆ మరణం 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 అని పిలుస్తున్నప్పుడు, అది సంభవిస్తుంది, అది రాబోతుంది అనే మాట పలుకుతూ ఉన్నప్పుడు, ఆ మెతూషెలని పిలుస్తూ ఉన్నప్పుడు హానోకులో రోజు భయం, దేవుని ఎడల భయము, భక్తి. భయం లేకుండా భక్తి చేయలేవు. ఈరోజు దేవుడు అంటే నీకు భయం లేదా? భక్తి అసలు చేయలేవు, చేసే భక్తి శూన్యం. భయపడు దేవుడు అంటే. నిన్ను చూస్తున్నాడు దేవుడు, నీ ప్రతి ఒక్క మాట వింటున్నాడు దేవుడు, నువ్వు చెప్పే ప్రతి ఒక్క అబద్ధం వింటున్నాడు దేవుడు, నువ్వు చేసే ప్రతి ఒక్క మోసం చూస్తున్నాడు దేవుడని భయంతో భక్తి చేయి. యోసేపు భయపడ్డాడు కాబట్టే దేవుని చేత హెచ్చించబడ్డాడు. హానోకు భయపడ్డాడు కాబట్టే దేవునితో తన సంబంధాన్ని, తన దేవునితో తనకున్న అనుసంధాన్ని కాపాడుకోగలిగాడు. తన లాభాన్ని సైతం దేవుడు తన మీద పెట్టుకున్న నమ్మకత్వాన్ని పోగొట్టుకోకుండా కాపాడుకున్నాడు హానోకు. నా గురించి హానోకు నిలబడతాడని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా అది చేసి చూపించాడు హానోకు. ఈ రోజున నీవు ఆ విధంగా చూపించగలవా? తన లాభాన్ని, తన ఇష్టాన్ని, తన కోరికలన్నింటినీ అణిచి వేసుకుని ఎవరెన్ని మాటలు అంటున్నా కానీ మాటికి దేవుడు అంటాడు పిచ్చోడు, మాటికి దేవుడితో మాట్లాడుతూ ఉంటాడు. హానోకుని ఎలా చూస్తుంటారు ఆ రోజులు ఆలోచించండి. ఈ రోజుల్లోనే 10 మందిలో ఒకటి సినిమా చూడను అని అన్ని ప్రార్థన చేసుకుంటేనే వాడిని పిచ్చోడుగా చూస్తారు క్రైస్తవులే. దేవుడి గురించి నిలబడితే 10 మంది మాటలో ఒక మాట దేవుడి గురించి ప్రత్యేకంగా ఉంటే మిగతా 9 మంది వాడిని ఆటంకపరుస్తారు, వాడిని అవమానపరుస్తారు, వెనక్కి లాగుతారు, రకరకాల మాటలు అంటారు, నిందిస్తారు. కానీ ఎవరైనా కానీ నువ్వు చేసేది కరెక్ట్, నేను నీకు సపోర్ట్ చేస్తాను అంటారా? వెర్రోడు, పిచ్చోడు, మాటికి దేవుడు దేవుడు అంటాడు కదండి. మరి ఈ రోజుల్లో మరి దేవుడు నమ్ముకున్న వారే, భక్తి చేసేవారే అలా అంటే, ఆ రోజుల్లో పాపం, లోకమంతా పాపమే ఉన్న
ఆ రోజుల్లో ఒక్క హానోకు నిలబడటం ఎంత కష్టమో ఆలోచించండి. ఒక్క హానోకు. ఈరోజు నువ్వు ఆ విధంగా ఎందుకు చేయలేవు దేవుని గురించి? ఎందుకంటే ఆయన అంటున్నాడు, ఒక్క గింజ చాలు అంటున్నాడు ఆయన. ఈ లోకాన్ని మార్చడం నాకు ఒక్క గింజ చాలు. నువ్వు ఉన్నావా అని నీ వైపు చూస్తున్నాడు ఆయన, నీ వైపే. ఆయన ఈరోజు నీ మీద కనుదృష్టి నిలిపి ఉంచాడు. నమ్మకస్తులుగా ఉన్నావా అని నీ నమ్మకత్వానికి ఆయన పరీక్ష పెట్టుకుంటూ ఉన్నప్పుడు అనుదినం ఓడిపోతున్నావు, అనుక్షణం ఓడిపోతున్నావు. ప్రార్థనా జీవితంలో నమ్మకత్వం లేదు, వాక్యం చదువుకోవడంలో నమ్మకత్వం లేదు, దేవునితో అనుసంధానం నమ్మకత్వం లేదు, దేవునితో కలిసి నడవటంలో నమ్మకత్వం లేదు. మరి నీ పట్ల ఆయన నమ్మకంగా ఎందుకు ఉండాలి? విజయం ఎందుకు ఇవ్వాలి? ఆయన ఆలోచించండి. ఈ రోజున మనల్ని మనం ప్రశ్నించుకున్నాం. ఎవరో కాదు, వాళ్ళెవరో తప్పు చేశారు కాబట్టి నేను తప్పు చేయవలసి వచ్చింది కాదు. వాళ్ళు ఎలా తప్పు చేసినా కానీ నాకు అనవసరం, నేను నిలబడతాను దేవుని గురించి. వాళ్ళు నిలబడకపోయినా పర్లేదు, అనవసరం, నేను నిలబడతాను. ఇది దేవుడు కోరుకుంటున్న సమయం. ఈ సమయంలో దేవుడికి నిలబడగలవా? ఈ సమయంలో దేవుడికి నమ్మకస్తుని ఉండగలవా? ఈ సమయంలో దేవుడు నిన్ను చూసి ఇదిగో నమ్మకస్తుడని ఆయన నీ గురించి చెప్పగలడా? ఆయన నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నువ్వు కాపాడుకుంటావా? యూదా ఇస్కరియోతు వలె ఆయన్నే అమ్మవేసే స్థితిలోకి దిగజారిపోతావా? ఆలోచించుకో, పరీక్షించుకో. నీకు నీ కుటుంబానికి విజయం కావాలి అంటే, విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలంటే ఈ రోజు దేవుడు నమ్మకస్తుని ఉండవలసిందే. నమ్మకస్తుడు అంటే పరిస్థితులకి ఎలాంటి పరిస్థితులు వచ్చినా గానీ నిలబడేవాడు నమ్మకస్తుడు. పరిస్థితులు బట్టి మారిపోయేవాడు నమ్మకస్తుడు కాదు. రెండవదిగా నమ్మకస్తుడు అంటే తన నమ్మిన దేవుని గురించి తన లాభాన్ని నష్టంగా ఎంచుకునేవాడు. దేవుని యొక్క లాభాన్ని ఎక్కువగా ఇచ్చేవాడు నమ్మకస్తుడు. తను నష్టపోయినా పర్లేదు, కానీ దేవుడు లాభపడాలి. నేను మరణించినా పర్లేదు, దేవుని పని ముందుకు సాగాలి. నాకు ఎంత హాని జరిగినా పర్లేదు, దేవుని యొక్క నామం గణపరచబడాలి అని అనుకునేవాడు నమ్మకస్తుడు. దేవుని గురించి నువ్వు ఆ విధంగా నిలబడగలిగితే ఖచ్చితంగా ఈ రోజున విజయం నీదే, నీ కుటుంబానిదే. కాబట్టి దేవుడు కోరుకున్నట్లుగా నమ్మకస్తునిగా మారదాం. ఒకవేళ ఇంకా నమ్మకత్వం లేదా, నమ్మకత్వాన్ని పొందుకుందాం. నమ్మకస్తునిగా దేవుని చేత బడా నమ్మకమైన మంచి దాసుడా, నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఈ సమయంలో నీ వైపు చూసినప్పుడు, నువ్వు ఫలానా సమయంలో నీ వైపు చూసిన నమ్మకస్తునిగా నాకు కనిపించావని దేవుని చేత సాక్ష్యం చెప్పించుకుందాం. హానోకు లేకుండా దేవుడు ఉండలేకపోయాడు కాబట్టి హానోకుని చక్కగా తీసుకెళ్ళిపోయాడంట. ఈ రోజు నీ గురించి దేవుడు అలా అనుకోగలడా? నీతో మాట్లాడకుండా ఆయన ఉండలేకపోకుండా ఉండగలడా? అసలు నీతో దేవుడు మాట్లాడి ఎన్ని రోజులు అయిపోయింది, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? ఆలోచించుకో, పరీక్షించుకో. ఏ స్థితిలో నువ్వు ఉన్నావో, ఏ స్థితిలో జారిపోయావో, ఎక్కడి నుండి పడిపోయావో, ఎక్కడి నుండి నీ మొదటి ప్రేమను కోల్పోయావో ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్న, పోగొట్టుకున్న నమ్మకత్వాన్ని, పోగొట్టుకున్న ఆ దేవుడి యొక్క ఆ నమ్మకత్వాన్ని ఎప్పుడు, ఏ క్షణంలో, ఏ 15 క్షణంలో నువ్వు ఎవరితో రాజీ పడిపోయి, ఏ పరిస్థితులు రాజీ పడిపోయి, ఏ ధనం వైపు చూసి ఆ నమ్మకత్వాన్ని కోల్పోయావో ఈ రోజు నిన్ను పరిశీలించుకొని తిరిగి పోగొట్టుకున్న నమ్మకత్వంలో తిరిగిరా. దేవుడు నిన్ను దీవిస్తాడు, విజయం ఇచ్చి నడిపిస్తాడు. కాబట్టి దేవుడు ఇచ్చిన వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈరోజు వాక్యం ద్వారా మాతో మాట్లాడారు తండ్రి. అవును దేవా, ఈ రోజున నేను తండ్రి నీ కొరకు నమ్మకస్తురాలుగా నిలవబట్టడానికి నాయన మీరు నన్ను బలపరచండి దేవా. ఎక్కడా తండ్రి పరిస్థితులు రాజీ పడకుండా, ఎక్కడా నాయన నా చుట్టుపక్కల వారిని బట్టి నేను మారకుండా దేవా. సౌలు తండ్రి తన చుట్టుపక్కల వారిని బట్టి తను మార్చుకున్నాడయ్యా. నీ అభిషేకాన్ని కోల్పోయాడు తండ్రి. ఆ గుంపులోకి నేను వెళ్ళిపోకుండా నాయన, ఈ వాక్య భాగమైన ఏ ఒక్కరు తండ్రి ఆ స్థితిలోకి వెళ్ళిపోకుండా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా కాలేదు, నష్టం కలిగినా గాని నీ గురించి నిలవబడగలిగే నమ్మకస్తుల గుంపులో మమ్మల్ని నిలబెట్టి నీ కొరకు నువ్వు అప్పగించిన పనిని దేవా, నువ్వు మా మీద ఉంచిన నమ్మకాన్ని తండ్రి మేము కాపాడుకోగలిగే విధంగా సహాయం చేయాలి. నీ నమ్మకం కాపాడటం గురించి మేము నష్టపోయినా, మా లాభాన్ని పోగొట్టుకున్నా పర్లేదు దేవా, మా ప్రాణం పోయినా పర్లేదు తండ్రి, కానీ నువ్వు మా మీద ఉంచున్న నమ్మకాన్ని దేవా ఎప్పటికీ మేము నిలిచి ఉంచుకోగలిగే ఆ ధన్యతని మాకు అందరికీ దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.